నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న ప్రజా ఆర్జీలు, వాటి పరిష్కారంలో అధికారులు తక్షణ చర్యలు. మున్సిపల్ మరియు తహసీల్దార్ కార్యాలయంలో 12 ఆర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడి. పరిమిడొంకలో కలకలం సృష్టించిన జంట మహిళల హత్య కేసులో ముద్దాయిల్ని అరెస్టు చేసిన పోలీసులు. ఒంటరి ముసలి వాళ్లే వారి టార్గెట్ అన్న డీఎస్పీ. వారి నుండి బంగారు, తాడు, నగదును స్వాధీనం. కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ బి జనార్దన్ రావు వెల్లడి. కళారంగానికి కొండమడుగుల సాంబిరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. తెనాలి బండ్పై ఉన్న మహనీయుల చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకం అవుతుందంటూ మాజీ ఎమ్మెల్యే వెల్లడి. పెదకాకాని దేవస్థానం బోర్డు పూర్వ సభ్యుడు కొండమడుగుల సాంబిరెడ్డి సంస్కరణ సభ ఆదివారం రాత్రి కొత్తపేటలోని రామకృష్ణ కవికళా క్షేత్రంలో జరిగింది. ప్రఖ్య చిల్డ్రన్స్ ఆర్ట్ థియేటర్ అలాగే తెనాలి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళలకు కారణం అయిన తెనాల్లో ప్రముఖ నటులు, దర్శకులు కొండమడుగుల సాంబిరెడ్డి సంస్మరణ సభ నిర్వహించుకోవడం అనేది సముచితమని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని మాట్లాడారు. కళలు, కళాకారులు, సాహితీవేత్తలు, నాటకాలు, నాటికలు వంటివి వాటి వల్ల తెనాలి ప్రాంతాన్ని కళల కాణచి ఐకాన్గా మార్చేశాయని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తన శాసనసభ్యునిగా కళల అభివృద్ధి కోసం కృషి చేశామని, పూర్వీకుల చరిత్ర భావితరులకు తెలియజేసే విధంగా తెనాలి బండ్ ఏర్పాటు చేయడం ద్వారా సాహితీవేత్తలు, కళాకారులు, నటుల విగ్రహాల ఏర్పాటుకు దోహదపడిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్వర్గీయ సాంబిరెడ్డి కళారంగానికి చేసిన సేవల్ని కొనియాడుతూ నివాళులర్పించారు. నిర్వాహకులు ఆరాధ్యుల కన్నా మాట్లాడుతూ కొండమడుగుల సాంబిరెడ్డి అకాల మరణం కళారంగానికి తీరని లోటుని అన్నారు. నాటికల్లో నటుడుగా నటించడంతో పాటుగా కళారంగాన్ని ప్రోత్సహించే విధంగా ఆయన చేపట్టిన రచనలు, చేసిన సేవల్ని గుర్తు చేస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రంగస్థల నటులు కావూరు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. అలాగే శ్రీనివాసరావు, ఏ పురి హరిబాబు, గోపాల్ రెడ్డి, బి సాంబశివరావు, జె సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. తదనంతరం చిన్న మాస్టర్ శిష్య బృందం నుండి కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ ని క్రీడాకారులు ప్రదర్శించారు. అలాగే కుమారి అరిశెట్టి ఐశ్వర్య శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కాజల్ నాగలక్ష్మి కూచిపూడి నృత్య ప్రదర్శనలు. తదుపరి ఎవరు అనే సాంఘిక నాటకను అద్దెపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ఈ నాటికకు అద్దెపల్లి లక్ష్మణ్ శాస్త్రి దర్శకత్వం వహించారు. ఆద్యాంతం కూచిపూడి నృత్య ప్రదర్శన నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంత గొప్ప తెనాల్లో నేను గత 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెనాలి వాడిని అయ్యి ఈ కళాకారులు మా ఇంతమంది సినిమా కానీ, డ్రామా కానీ, నాటికలు కానీ, సాహిత్యవేత్తలు కానీ ఇంతమంది ఉండాలని చెప్పుకుంటున్నాం. ఊరకనే డయాస్ వచ్చినప్పుడల్లా చెప్పుకుంటున్నాం. తెనాలి నుంచి ఫలానా సూపర్ స్టార్ కృష్ణ తెనాలని, జగ్గయ్య గారు తెనాలని, ఇంకోటి రకరకాలుగా ఇలా చెప్పుకుంటున్నాం. దీనికి ఏదో ఒక రూపం తీసుకురావాలని చెప్పి తెనాలి బండిని ఏర్పాటు చేసి ఈ ప్రాంత కళాకారులకి, సాహిత్యవేత్తలకి విఎస్ఆర్ కాలేజీ దగ్గర తెనాలి బండి ఏర్పాటు చేసి విగ్రహాలు ఏర్పాటు చేసాం. సుమారు 80% ఆ పనులు పూర్తి చేసి సుమారు నాకు తెలిసి ఇప్పుడు ఒక 10 విగ్రహాలు కూడా పెట్టారు. సుమారు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే అదంతా 2 కోట్ల రూపాయల ఖర్చుతో. ఎందుకు పెట్టానంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోవాలని చెబుతున్నాను. అది ఎందుకు పెట్టానంటే ఈ ప్రాంత చరిత్రని భవిష్యత్ తరాలకు తీసుకెళ్ళాలంటే ఎప్పుడు కూడా చరిత్ర చాలా ఇంపార్టెంట్. ఆ భవిష్యత్ తరాలు తెనాలి గురించి మాట్లాడుకున్నాం. ఆ భవిష్యత్ తరాలకి ఇంతమంది కళాకారులు, సాహిత్యవేత్తలు ఈ ప్రాంతంలో ఉండాలని తెలియాలన్నా ఆ చరిత్ర తెలియాలి. అది తెలియజేయాలన్న ఉద్దేశంతోనే దాన్ని ఒక మంచి తెనాలి బండిని ఒక మంచి కార్యక్రమంలాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో చేయాలని. కానీ నేను 80% చేయగలిగాను. ఎందుకంటే నా 5 సంవత్సరాల టెన్యూర్లో 2 సంవత్సరాలు కరోనా, 3 సంవత్సరాలు మేము పరిపాలించాం. 2 సంవత్సరాలు కరోనా అందరికీ తెలిసింది. సో దానికి అంతవరకు రూపం తీసుకొచ్చాం. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, దానికి
ఆ కత్తిమయ్య కూడా పూర్తి చేస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే జనాలకి ఏ పార్టీ, ఏ రాజకీయ, ఏ ఎమ్మెల్యే ఎవరు ప్రాతినిధ్యం ఇచ్చినా ఈ ప్రాంత ఐడెంటిటీ అది. జనాల ఐడెంటిటీయే కళాకారులు, సాహిత్యవేత్తలు, ఎంతోమంది గొప్ప కళాకారులు. సో ఇప్పుడు ఇది ఉంది, ఈ కళావేదిక, ఇది ఒక ఐడెంటిటీ. ఎందుకంటే ఇది ఒక మంచి డయాస్, ఇంత గొప్ప డయాస్ ఉంది కాబట్టి చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఈ డయాస్ మీద పెర్ఫార్మెన్స్ చేయడానికి ఒక మంచి అవకాశం. అలాగే ఎన్నో డ్రామాలు, నాటికలు ఈ డయాస్ మీద ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఇలాంటి యాక్టివిటీస్ మంథనాల్లో కూడా జరగకపోతే ఎలా? అందుకే నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఈ కళాకారులకు సంబంధించిన యాక్టివిటీస్లో సాధ్యమైనంత వరకు నన్ను ఆహ్వానించిన ప్రతి ప్రోగ్రాంలో ఎందుకు పాల్గొనేవాడిని అంటే కేవలం ఈ ప్రాంత రాజకీయ నాయకులుగా మనం కూడా వీటిని ప్రోత్సహించకపోతే అది తప్పయిద్దన్న భావంతో ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి. పెదకాకానికి చెందిన ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే పెదకాకాని దేవస్థానం ట్రస్టు పూర్వ బోర్డు మెంబరు శ్రీ కొండమడుగుల సాంబరెడ్డి గారు, తను 50 ఏళ్ళు కూడా నిండకుండానే అకాల మరణం పొందారు. వారు కళాసేవ ఎంతో చేశారు. ఆ కళాసేవలో ఒక నటుడిగానే, ఒక దర్శకుడిగా కానీ, ఒక సమాజ నిర్వాహకుడిగా, ఒక పరిషత్ నిర్వాహకుడిగా, విభిన్న రంగాల్లో, విభిన్న కోణాల్లో అతను నాటక రంగానికి ఎంతో సమాజ సేవ, కళాసేవ చేశారు. ఆ కళాసేవ చేసి అతను 50 ఏళ్ళు నిండకుండానే వారు అకాల మరణం పొందటం. అలాగే మేము గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ నాటక కళా పరిషత్ పెట్టి మేము చేస్తున్న ఈ కళాయజ్ఞానికి ఆయన తన సహాయ సహకారాలు, ఒక గుణ నిర్ణేత కావాలంటే తీసుకొచ్చేవారు. ఆయన వెంట పెట్టుకొని 4 రోజుల పరిషత్ కానీ 7 రోజుల పరిషత్ కానీ రూపాయి ఆశించకుండా మాకు నాటికల సహాయ విషయంలో కూడా మంచి నాటికలు, మాకు పలానా నాటిక బాగుంటుంది కన్నా అది వేసుకొని చెప్పి సలహా సంప్రదింపులు చేస్తూ మాకు పరిషత్ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు వచ్చినా కూడా మంచి మంచి సలహాలు ఇస్తూ మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని బాగా ప్రోత్సాహం అందించారు. నాటక రంగంలో మేము అంతకుముందు సూపర్ స్టార్ కృష్ణా చిల్ నాట్స్ అకాడమీ పేరు మీద 11 సంవత్సరాలు బాలల నాటికల పోటీలు పెట్టేవారు. కృష్ణ గారు మరణించిన తర్వాత దానికి తోడు బాలల నాటికల పట్ల ఎవరు ఉత్సాహం చూపించినందువల్ల బాలల నాటికలు మేము ఆపేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద నాటక కళా పరిషత్ పెట్టి పెద్దల నాటికల పోటీలు పెడుతున్నాం. ఈ నాటికల పోటీలకు 2022 నుంచి 2025 4 సంవత్సరాల పాటు వారు మాకు ఇచ్చిన సలహాలు, సూచనలు, మాకు చేసిన సహాయ సహకారాలు, మాకు వారు యొక్క గొప్పతనాన్ని మాకు క్షణం క్షణం గుర్తు చేస్తూ వారు లేని లోటు మాకు బాగా కనిపించింది. మేము వారి కృతజ్ఞత తెలియచేయాలంటే వారికి సంస్మరణ సభ పెట్టాలని చెప్పి మన ఊరు కాకపోయినా మన కళాకారుడు అని చెప్పేసి పెదకాకనైనా కూడాను ఇక్కడ తెనాల్లో వారికి మేము ఇచ్చే ఘన నివాళి ఇదే అనుకొని వారి పేరు మీద మేము ఈరోజు సంస్మరణ
పాపం లేదు, పుణ్యం లేదు. అవును, ఇప్పుడే ఒక్క నిమిషం, ఒక అర సెకను వస్తాం 5 నిమిషాలు తీసుకుని చప్పిడి సంధ్యారాన్ని అధిక కట్నం తీసుకురావాలని శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేసి ఆమె మరణానికి కారకులైన భర్త సంతోష్ కుమార్, అతను తల్లిదండ్రులు కుమారి వసంతరావు, ఆమె చిన్నమామ చప్పిడి కుంటలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బాధిత కుటుంబ సభ్యులతో ధర్నా చేశారు. అలాగే ఈ కేసు విషయంలో కొల్లిపరి ఎస్ఐ పి కోటేశ్వరరావు వైఖరిని కూడా ఆయన ఖండించారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో కొల్లిపరలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ చప్పిడి సంధ్యారానికి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ మాట్లాడారు. అధిక కట్నం కోసం సంధ్యారాన్ని వేధిస్తూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ ఆమె ఆత్మహత్యకు కారకులైన భర్త సంతోష్ కుమార్, అలాగే అత్తమామలు కుమారి వసంతరావు, చిన్నమామ చప్పిడి కొండలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెళ్లి అయి 7 సంవత్సరాలు అయిందని, వారికి 2 చిన్న పిల్లలని అయినప్పటికీ ఆమెను వేధించారని తెలిపారు. ఇవి తట్టుకోలేని సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. సంధ్యారాణి బలవన్ మరణంకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మృతురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కట్నం కోసం వేధించారని తెలిపారు. పెళ్లినాడు 75 సెంట్ల పొలం, 3 లక్షల రూపాయల కట్నం, ఇంటికి కావాల్సిన సామగ్రిని ప్రతి ఒక్కటిని ఇచ్చామని, అయినప్పటికీ ఇంకా అధిక కట్నం కోసం వారు ఇబ్బందులు పెట్టి అమ్మాయిని నిలువున చంపేశారని ఆవేదన చెందారు. దీనిపై ఉన్నతాధికారులు తగిన న్యాయం చేయాలని కోరారు. ధర్నా కార్యక్రమంలో జక్క బ్రహ్మయ్య, చలంచర్ల అంజీ, సిహెచ్ రాజశేఖర్, జంపాల దుర్గ, పెరుగు ధనలక్ష్మి ప్రసాద్, అందిశ్యామ్, కనపర్తి వెన్హర్, ఎన్ పోతురాజు, రాపురి రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచర్ల శేషు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నగరికల్లు మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన యాదవ్ కులానికి చెందినటువంటి పెరుగు ధనలక్ష్మి ప్రసాద్ కుమార్తె సంధ్యారాణిని 2019లో కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన చప్పిడి కుమారి వసంతరావుల కుమారుడైనటువంటి సంతోష్ కుమార్కి ఇచ్చి వివాహం చేశారు. దాదాపుగా 3 లక్షల కట్నం, 75 సెంట్ల భూమి, కొంత బంగారాన్ని ఇచ్చి, మొత్తం సామాన్లు ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళకి 2 బిడ్డలు కలిగిన తర్వాత ఆ చిన్నపిల్లలు, ఆడపిల్లకి 2 సంవత్సరాలు, మగపిల్లవాడికి 1 సంవత్సరంన్నర. ఇప్పుడు కొద్ది కాలం నుండి సంతోష్ కుమారు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చిన్నమామయ్య చప్పిడి కొండలు ఈ అమ్మాయిని అధిక కట్నం తీసుకురావాలని నిరంతరం వేధించారు. 24/4/2025న ఆ అమ్మాయి ఒంటిపై డీజిల్ పోసుకొని తగలబెట్టుకుంది. ఆ తగలబెట్టుకున్న సందర్భంలో అత్త మామలు పక్కనే ఉండి పక్కపక్క నవ్వుకున్నారు తప్ప కనీసం ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. మార్గ మధ్యలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి మెరుగైన వైద్యం కోసం గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేస్తూ ఉంటే 43 రోజులు మృత్యుతో పోరాడి ఆ అమ్మాయి ఈ నెల 5వ తేదీన చనిపోయింది. ఆనాడు హాస్పిటల్లో చేరినప్పుడు కొల్లిపర ఎస్ఐ 2 రకాల స్టేట్మెంట్స్ తీసుకున్నారు. ఆమె జడ్జి గారి ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్లో ప్రధానంగా తన భర్త సంతోష్ కుమారు, అత్త కుమారి వసంతరావు, ఆయన మామ వసంతరావు, ఆయన చిన్నమామ చప్పిడి కొండలు నిరంతరం వేధించారయ్యా, నా చావుకు కారణం వాళ్ళే అని చెప్పేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే దాన్ని పక్కన పెట్టి కొల్లిపర ఎస్ఐ కేవలం ఆమె భర్త అత్తమామల మీదే నామమాత్రం సెక్షన్లు పెట్టి వదిలేశారు. కండ్లకుంట గ్రామం అండి. నా పేరు ధనలక్ష్మి. చనిపోయిన అమ్మాయి నా కుమార్తె పెరుగు సంధ్యారాణి, చప్పిడి సంధ్యారాణి. అయితే పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళ అత్తమామలు, వాళ్ళ చిన్నమామ, వాళ్ళ భర్త వేధింపులకి గురి అవుతుంది. పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఎన్నోసార్లు గొడవలు అయినాయి. మేము వచ్చాము, తీసుకెళ్ళాము, సర్ది చెప్పి మళ్ళీ పంపించాము. అయినా కానీ అవేమి వాళ్ళకి దేవలేదు. వాళ్ళకి కట్నం సరిపోలేదంట. వాళ్ళకి పెళ్ళికి ముందు కట్నం వచ్చిద్దని తెలియదేమో, మరి పెళ్ళైన తర్వాత కట్నం కోసం బాగా ఏదిచ్చేవాళ్ళు. 2 పిల్లలు పుట్టారు. అయినా కానీ వాళ్ళ మనసు కరగకుండానే బిడ్డని బాగా హింసించారు. ఆ అమ్మాయి అది తట్టుకోలేక డీజిల్ పోసుకుందండి. ఆ రోజు ఏం జరిగిందంటే 70,000 డబ్బులు దొంగతనం చేసిందని, అట్లయినా కానీ పిల్లని ఎల్లగొడదామని, చంపేద్దామని ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. వాళ్ళ ప్రయత్నమే నెగ్గింది. ఆ అమ్మాయి దానికోసం అవమానంగా ఫీల్ అయ్యి
వాళ్ళ ముందే వాళ్ళ అత్త మామ అక్కడ కూర్చొని ఉన్నారంట. వాళ్ళ ముందే పోసుకుంది. అమ్మాయి పోతున్నా కానీ వాళ్ళు చూసి నవ్వుకున్నారు. కానీ మేము మార్గం మధ్యలో ఉన్న గొడవ అవుతుంటే వెళ్ళి సర్ది చెప్పి వెళ్తా మళ్ళీ వచ్చేసరికి కూడా ఆ అమ్మాయిని అలానే కూర్చోబెట్టి ఉన్నారు. మేము వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికి 1.5 గంట లేట్ అయిపోయింది. అమ్మాయి ఆ కారణంగానే అమ్మాయి చనిపోయింది. పోలీసు వారి శాఖ మాకు సహకరించలేదు. అందుకని ఇక్కడ సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము, మా సమస్యలు చెప్పుకున్నాము. తెనాలిలో సంచలనం రేకెత్తించిన వృద్ధ మహిళల జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. పరిమి రోడ్డులో ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళలు రాజేశ్వరి, అంజమ్మలను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో కీలక సూత్రధారి మారసిపేటకు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ పెరవలి కుసుమకుమారిగా పోలీసులు నిర్ధారించారు. చిన్నపరిమి డొంకలో నివాసం ఉండే వృద్ధ మహిళల్ని హత్య చేసి బంగారం, నగదు దోచుకెళ్లిన నిందితులను 3 టౌన్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. హత్య చేసిన కేసులో కీలక సూత్రధారిగా కుసుమకుమారిగా పోలీసులు నిర్ధారించారు. ఆమెతో పాటు ఆటో డ్రైవర్ గోపి, మరో మైనర్ బాలుడితో కలిసి పక్క ప్రణాళికతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. నిందితుల వివరాలను తెలిపారు. పరిమి డొంకలో అప్పడాల కంపెనీపై భాగంలో ఉంటున్న వియ్యపురాళ్లైన రాజేశ్వరి, అంజమ్మల ఒంటిపై ఉన్న బంగారం, నగదు కోసమే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. కీలక సూత్రధారి కుసుమకుమారి గతంలో ఇదే తరహాలో జరిగిన మరో హత్య కేసులో సంబంధం ఉన్నట్లు తెలిపారు. జంట హత్యల కేసు విచారిస్తుండగా గతంలో చేసిన మరో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన 3 టౌన్ సీఐ రమేష్ బాబుతో పాటు సిబ్బందిని డీఎస్పీ బి జనార్దన్ రావు అభినందించారు. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 19 జూన్ 25న మధ్యాహ్నం ఇద్దరు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎలోన్గా ఇంట్లో ఇద్దరు ఉంటారు. వియ్యపురాళ్ళు ఒకరికొకరు సహాయంగా ఇంట్లో ఉంటారు. వాళ్ళు హత్యగావింపబడ్డారనే దాని మీద మేము తెనాలి పోలీసులకు వచ్చిన కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిల్ని 22వ తారీఖు జూన్న కస్టడీలో తీసుకొని విచారించడం జరిగింది. ఈ విచారించే క్రమంలో మాకు వాళ్ళు డిస్క్లోజ్ చేసిన వివరాలు ఏంటంటే, వీరు ఇద్దరు కూడా ఓల్డేజ్ పీపుల్, ఇద్దరు పై కిందనో పోర్షను పైన పోర్షను ఉంటుంది. పై పోర్షన్లో వీళ్ళు ఉంటారు. కింద పోర్షన్లో 3 years బ్యాక్ ఒక అప్పడాల కంపెనీ, పాపడ్ తయారు చేసే కంపెనీ ఉండేది, అది క్లోజ్ అయింది. అది అద్దెకిస్తామని వాళ్ళు చెప్పడంతో అదే ఏరియాలో నివాసం ఉంటున్న ఈ ముద్దాయిలైన ఇళ్ళా గోపి, కుసుమకుమారి వీళ్ళు ఈ చనిపోయిన వారు అక్కడ 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. వీళ్ళు కూడా అదే ఏరియాలో 25 సంవత్సరాలు బట్టి నివాసం ఉంటున్నారు. వీళ్ళకి ఆర్థిక బాధలు, అప్పులు ఉన్నాయి. అప్పుల్ని తీర్చడానికి సులువైన మార్గం ఏంటంటే, ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళు వృద్ధులు, ఎటువంటిగా ఎదుర్కోరు. వాళ్ళైతే ఈజీగా మనం ఆ బంగారం, మెడలో గొలుసులు, చేతికి గాజులు, చెవిదిద్దులు ఇవన్నీ ఉండడం చూశారు ఆ ఏరియా వాళ్ళే కాబట్టి, వారినైతే ఈజీగా మనం థెఫ్ట్ చేయొచ్చు అనే విషయం మీద వాళ్ళు ప్లాన్ చేసుకొని రెక్కీ చేసుకున్నారు. ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే, చనిపోయిన వారికి కూడా వీళ్ళు, ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళకి ముద్దాయిలు ఇద్దరు కూడా బాగా వెళ్ళనోను. ఎందుకంటే అదే ఏరియాలో తిరుగుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. వాళ్ళు అది ఆపర్చునిటీగా తీసుకున్నారు. అంటే బాగా తెలిసిన దాని మీద ఆపర్చునిటీగా తీసుకొని ఫస్ట్ ఈ ముద్దాయి కుసుమకుమారి వెళ్ళి అద్దెకిస్తానన్నారు కదా, మాకు తెలిసిన వారికి అద్దెకి కావాలి, కింద రూమ్ చూపించమంటే ఆ పెద్దారు ఇద్దరు కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన దాని వెంటనే ముద్దాయిలు ఇద్దరు ఇంకో వెనకాల ఉన్న ముద్దాయిలు వెళ్ళి వాళ్ళు అటెంప్ట్ చేశారు. వాళ్ళు ఎదురు తిరిగే క్రమంలో అక్కడ ఉన్న అప్పడాల కంపెనీకి ఉన్న పాత సామాన్ల నుంచి ఒక కాటారాయి తీసి తల మీద కొట్టి ఆవిడని చంపేయడం జరిగింది. ఆవిడ మెడలో గొలుసు కూడా తీసుకోవడం జరిగింది. రెండో ఆవిడ చేతికి గాజులు ఉన్నాయి, ఆ గాజులు కూడా తీసుకొని వీళ్ళు ఎస్కేప్ అయిపోయి ఇమీడియట్గా దాన్ని తాకట్టు పెట్టారు, డబ్బులు తీసుకున్నారు, అప్పులు తీర్చుకున్నారు. వచ్చిన వివరాలతో వాళ్ళని నిన్న అరెస్ట్ చేశాము. వారిని ఇందులో ఒక జొన్నాయిలు కూడా, ఆటో ఉపయోగించి నేరంలో పాల్గొన్న వ్యక్తి జొన్నాయిలు కూడా, అంటే 17 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి కూడా పాల్గొన్నాడు. అతన్ని కూడా బాల నేరస్తుల కోర్టులో పెట్టి వీళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే,
నేరస్తులు ఎవరు ఇంతకుముందు నేరాలు చేసిన వాళ్ళు కాదు, పాత ముద్దాయిలు కూడా కాదు. అవకాశం, బంగారం ధర పెరిగింది, వాళ్ళకున్న ఆర్థిక బాధలు, వీళ్ళు ఒంటరిగా ఉంటారు అని తెలిసిన వాళ్ళే ఈ హత్యలు చేశారు తప్పితే వీళ్ళు మీరు చెప్పినట్టుగా బందిపోటు దొంగలు కానీ ముఠా నాయకులు ఏం కాదు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జరిగిన గ్రీవెన్స్ కి 9 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. ఇవి ఆయా శాఖల అధికారులకు పంపి పరిష్కరిస్తామని తెలిపారు. ఎప్పట్లాగానే సోమవారం తమ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి 9 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. వీటిలో 2 పట్టాదారు పాస్ పుస్తకాల గురించి కాగా 2 ఆర్జీలు తల్లికి వందన డబ్బులు జమ కాలేదని, మరొకటి రైతు సేవా కేంద్రం వద్ద ఇబ్బంది గురించి ఒక ఆర్జీ, అలాగే కటివరంలో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టారని ఒక ఆర్జీ, అలాగే మాచర్ల గోపాలకృష్ణ సామ్రాజ్యం దంపతులు వారి కుమారుడికి కౌన్సిలింగ్ కు పెట్టుకున్న ఆర్జీలో కౌన్సిలింగ్ వద్దు మందలించమని కోరడం జరిగిందని మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 అర్జీలు అందినాయి. అందులో 2 పట్టదారు పాస్ పుస్తకం రిలేటెడ్గా ఉన్నాయి. ఒక 2 గ్రీవెన్సెస్ తల్లికి వందనం అనే స్కీము వాళ్ళకి జమ కాలేదని, అట్లాగే వ్యవసాయ భూమి ఉండి కూడా రైతు సేవా కేంద్రం వద్ద ఇబ్బంది వచ్చిందని, మరి ముఖ్యంగా స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో ఆర్టీఈ కింద పర్సంటేజ్ ఉన్న అక్కడ అడ్మిషన్ రాలేదని, కటివరంలో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారని తదితర అర్జీలు వచ్చాయి. ఎప్పుడూ గమనిస్తున్న విధంగానే ఈ వారం కూడా మాచర్ల గోపాలకృష్ణమూర్తి గారు, వారి వైఫ్ సామ్రాజ్యం గారు కొడుకు సరిగ్గా చూడట్లేదు రాము అని ఒక గ్రీవెన్స్ వచ్చింది. ఈ గ్రీవెన్స్ విషయంలో వారికి కొడుకును పిలిచి కౌన్సిలింగ్ ఇద్దామంటే మళ్ళీ తల్లిదండ్రులే అట్లా కౌన్సిలింగ్ ఏం అవసరం లేదు, వారు మమ్మల్ని బాగా చూసుకునేలాగా చెప్పమని కూడా కోరారు. దీనికి అనుగుణంగా ఈ ఉన్న అర్జీలన్నిటి కూడా సంబంధిత శాఖలకు పంపించి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాం. ప్రత్యేకంగా తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే పిల్లలకు మాత్రం ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇస్తాం చట్ట పరిధిలో. తెనాలి పురపాలక సంఘంలోని కమిషనర్ ఛాంబర్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 4 ఆర్జీలు వచ్చినట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలిపారు. వీటిని వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన 3, టౌన్ ప్లానింగ్ కు సంబంధించినవి 1 ఆర్జీ, మొత్తం 4 ఆర్జీలు వచ్చాయని, వీటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో పురపాలక సంఘం విస్తృతంగా పనిచేస్తోందని, బిల్డింగ్ మెటీరియల్స్ వ్యర్థాలని కాలువల్లో వేయవద్దని ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలిపారు. దోమల నివారణకు 40 వార్డుల్లో దోమల మందు స్ప్రే చేస్తున్నట్టు ఆయన తెలిపారు. దోమల వ్యాప్తి జరగకుండా ప్రజలు తమ పరిసరాల్లో నీటిని నిల్వ ఉంచకుండా చూడాలని ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాలి పురపాలక సంఘం నందు గ్రీవెన్స్లో 3 ఇంజనీరింగ్ సెక్షన్, 1 టౌన్ ప్లానింగ్ విభాగం సంబంధించినటువంటి కంప్లైంట్స్ రావడం జరిగింది. దానికి సంబంధించి అన్నీ కూడా వెంటనే పరిష్కరించడానికి గాని అవకాశం ఉంది, వెంటనే పరిష్కరిస్తాము. అలాగే ఇంకేమన్నా గ్రీవెన్స్లో మా దృష్టికి రావటం కానీ మాకు వచ్చిన వెంటనే 24 అవర్స్లో వాటిని పరిష్కరించటకు మేము రెడీగా ఉన్నామని మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే తెనాలి పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య భాగంలో ఈరోజు భవనవారి వీధి, తర్వాత ప్రకాశ రోడ్డు ఏరియాలందు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయడం జరిగింది. దానిలో ప్రజలకు అక్కడ మురుగుగాల సమస్యలు లేకుండా చేయడం జరిగింది. ఇంకా ప్రతి నిత్యం ఇలాగే మెయింటెనెన్స్లో చేస్తాం. దయచేసి ప్రజలందరూ కూడా, వివిధ వ్యాపార వర్గాలుగా ఉండే ప్రజలు కూడా పూర్తిగా మాకు సహకరించమని కోరుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేపడుతున్న పర్యటనలో భాగంగా 25వ తేదీన గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వస్తున్నట్లు తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు అందరూ గుంటూరు తరలి రావాలని పిలుపునిచ్చారు. స్థానిక మారిసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, అలాగే పార్టీని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి, పార్టీకి దూరమైన నాయకులు, కార్యకర్తలకు పార్టీని దగ్గర చేసే లక్ష్యంతోనూ పార్టీని బలోపేతం చేసేందుకు చేపడుతున్న పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ అభిమానులు, శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు 25వ తేదీన గుంటూరు వచ్చి తమ యొక్క సూచన సలహాలు ఇవ్వాలని డాక్టర్ చందు సాంబశివుడు కోరారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగా సూర్య శశిధర్రావు, ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, కె కోటేశ్వరరావు, స్టీవెన్ బాబు, అయ్యప్ప, సుబ్బారావు, కార్తిక్, వీరస్వామి, కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. 25వ తారీఖు నాడు ఈ నెల అంటే రేపు కాక ఎల్లుండు మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు రాష్ట్రం మొత్తం టూర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి రాష్ట్రం మొత్తం తిరుగుతూ అందులో భాగంగా మన గుంటూరు జిల్లాకి 25 జూన్ అంటే ఎల్లుండి బుధవారం నాడు మధ్యాహ్నం 2:30 గంటలకు గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. అక్కడ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరితో కూడా ప్రస్తుత పరిస్థితులు, పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద సమావేశం నిర్ణయిస్తున్నారు. దానికి గాను మన తెనాలి నియోజకవర్గం నుంచి మనకందరికీ తెలుసు, మన తెనాలి ఏరియా ఎప్పుడు 150 సంవత్సరాల నుంచి పట్టేల్ ఏరియా, చాలా తెలివిగల్లాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి వెనక ఈ విభజనకు ముందంతా కూడా కంచుకోటగా ఉండేది. అలాంటి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడం కోసం మన ప్రజలు కూడా, మన ప్రాంత ప్రజలు కూడా రేపంటే ఎల్లుండి 25వ తారీఖు నాడు విరివిగా వచ్చి పాల్గొని మీ యొక్క సలహాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నామంటే ఒక 2 ఉదాహరణలు చెబుతాం. చూడండి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏదో ప్రాంతీయ పార్టీయో లేకపోతే ఒక కులానికి సంబంధించింది కాదు. కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు అన్నిటితో కలిపి గుర్తుపెట్టుకోండి, ఇది అండర్లైన్ చేయండి. మిగతా అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ వైసీపీ, టీడీపీ, ఒక సిపిఎం తప్పితే అన్ని పార్టీలు విభజించమన్న తర్వాత విభజిస్తే దానివల్ల ఇప్పుడు మన గుంటూరు కృష్ణా జిల్లాల్లో మనకు వచ్చిన నష్టం ఏంటి? మనకేమైనా తిండి లేకుండా అయిపోయామా? మనకేమైనా నష్టం వచ్చిందో ఒకసారి ఆలోచించండి. విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదో తప్పు చేసింది అన్నట్టుగా మీరు దూరం అయ్యారు. ఆ తర్వాత టీడీపీ పరిపాలించింది కొన్నాళ్ళు, వైసీపీ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విన్నవించుకునేది ఏమిటంటే, రేపు మా ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు పర్యటనలో గుంటూరు జిల్లాకు వస్తున్నారు. 25వ తారీఖు బుధవారం నాడు. కావున కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ గారి అభిమానులు ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్ మీద అభిమానం ఉంది కానీ బయటపడితే ఏమవుతుందో అని ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటిది ఇబ్బంది ఏమవద్దు. ఇన్ని సంవత్సరాల్లో అత్యధిక సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ మధ్యలో ఈ 15 ఏళ్ళు వేరే ప్రభుత్వాలు పరిపాలించినాయి, కానీ అత్యధికంగా పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది మన రాష్ట్ర తీసుకొచ్చింది కూడా కాంగ్రెసే. ఇన్ని డెవలప్మెంట్లు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి తిరిగి మనందరం కూడా సమైక్యంగా చేరి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరలా అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న ప్రజా ఆర్జీలు, వాటి పరిష్కారంలో అధికారులు తక్షణ చర్యలు. మున్సిపల్ మరియు తహసీల్దార్ కార్యాలయంలో 12 ఆర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడి. పరిమిడంపులో కలకలం సృష్టించిన జంట మహిళల హత్య కేసులో ముద్దాయిల్ని అరెస్టు చేసిన పోలీసులు. ఒంటరి ముసలి వాళ్లే వారి టార్గెట్ అన్న డీఎస్పీ. వారి నుండి బంగారు, తాడు, నగదును స్వాధీనం. కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడి. కళారంగానికి కొండమడుగుల సాంబరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. తెనాలి బండ్పై ఉన్న మహనీయుల చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకం అవుతుందంటూ మాజీ ఎమ్మెల్యే వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.